గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? మన స్వభావంలో ఉండే వేర్వేరు అంశాలు, మనసు, ఇంద్రియాలు, అహంకారం, ఇవన్నీ ఎలా పనిచేస్తాయో వాటిని అర్థం చేసుకుంటే జీవితంలో ఒక బ్యాలెన్స్ వస్తుందని కృష్ణుడు చెప్పాడు కదా. అవునమ్మా, అహంకారం గురించి చెప్పాడు. అది మనల్ని తప్పుదారి పట్టిస్తుందని. అంతేకాదు, నిరాసక్తత గురించి కూడా చెప్పాడు. ఇష్టం లేని పనులు కూడా ప్రశాంతంగా చేయడం. బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. మన స్వభావం అర్థమైంది. ఇప్పుడు నిజమైన జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం. జ్ఞానం అంటే కేవలం చదవటం కాదు, పరీక్షల్లో మార్కులు కాదు. కృష్ణుడు చెప్పే జ్ఞానం వేరే రకమైనది. ఇప్పుడు చూద్దాం. మయి చానన్య యోగేన భక్తిరవ్యభారిణి వివిక్త దేశ సేవిత్వ మరతిర్జన సంసది. కృష్ణుడు చెప్తున్నాడు, నిజమైన జ్ఞానంలో భాగంగా నాపై మనసు పూర్తిగా నిలిపి ఏ మరో దిక్కు చూడకుండా చేసే భక్తి ఉండాలి. అంతేకాదు, కొంచెం ఒంటరిగా ఉండే అలవాటు, చాలామంది గుంపులో తిరగడంలో ఆసక్తి తగ్గడం, ఇవి కూడా జ్ఞానానికి సంకేతాలు. అమ్మా, ఒంటరిగా ఉండడం మంచిదా? అది లోన్లీగా అనిపించదా? అది లోన్లీ కాదు ఆరో. కృష్ణుడు చెప్పింది గుంపులో ఉన్న లోపల ప్రశాంతంగా ఉండే ఎబిలిటీ. అప్పుడప్పుడు మన మనసుతో మనమే మాట్లాడుకోవడానికి కొంచెం నిశ్శబ్దం కావాలి కదా. నాకు అర్థమైంది. నేను రాత్రి పడుకునే ముందు కొంచెం మౌనంగా ఉంటాను. అప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది సరిగ్గా అదే మీరా. తర్వాతి శ్లోకం చదివితే ఇంకా స్పష్టమవుతుంది. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానమైదతోన్యథా. ఇక్కడ కృష్ణుడు చాలా డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆత్మ గురించి నిరంతరం తెలుసుకోవాలనే కోరిక, నిజమేమిటో అర్థం చేసుకోవాలనే దృష్టి, ఇవే నిజమైన జ్ఞానం. ఇవి లేకుండా ఏదైనా తెలుసు అనుకుంటే అది అజ్ఞానమే అంటున్నాడు. అంటే స్కూల్లో చదివేది జ్ఞానం కాదా నాన్నా? స్కూల్ జ్ఞానం కూడా అవసరమే ఆరవ్. కాని కృష్ణుడు చెప్పేది వేరే. నేను ఎవరిని, నా లోపల ఏముంది అని తెలుసుకోవడం. అది బుక్లో రాసి ఉండదు. తనను తాను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. అయితే నన్ను నేను అర్థం చేసుకోవడం ఎలా మొదలు పెట్టాలి? ఒక పజిల్ చేసినప్పుడు తెలుసా, ఒక్కో పీస్ ట్రై చేస్తావు సరిపోయే వరకు. అలాగే మన గురించి కూడా. ఏది నన్ను హ్యాపీ చేస్తుంది, ఏది నాకు నిజంగా ఇంపార్టెంట్, ఏది నాకు సరిపోతుంది, ఇవి కనుక్కోవడమే, అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఓ, అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనమాట. అవును, తనను తాను అర్థం చేసుకోవడమే జ్ఞానానికి తొలి అడుగు. ఇప్పుడు కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. తెలుసుకోవలసింది ఏమిటో అని చూద్దాం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాది మత్పరం బ్రహ్మణ సత్తన్నాసదుచ్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, నేనిప్పుడు చెప్పబోయేది తెలుసుకుంటే అమృతాన్ని పొందవచ్చు. అది ఏమిటంటే బ్రహ్మం. ఇది మొదలులేనిది, అంతులేనిది. ఇది ఉన్నది అని కూడా చెప్పలేం, లేదు అని కూడా చెప్పలేం. అది అన్నిటికీ ఆవల ఉంటుంది. అమ్మా, బ్రహ్మమంటేమిటి? అది గాడ్నా? బ్రహ్మం అంటే అన్నిటిలో ఉన్న అల్టిమేట్ రియాలిటీ, అన్నిటికీ ఆధారమైన శక్తి. కృష్ణుడు దాన్ని పరంబ్రహ్మ అంటున్నాడు. అంటే అన్నిటికీ అతీతమైనది. అది ఉన్నది కాదు, లేదు కాదు అంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు అమ్మా. మీరా, గాలిని చూడగలమా? లేదు. కాని గాలి ఉందా? ఉంది కదా. అలాగే బ్రహ్మం మన కళ్ళతో చూడలేం, చేత్తో పట్టుకోలేం, కానీ అది అన్నిటిలో ఉంది. ఓ, అది మన సోల్ లాంటిదా? చాలా దగ్గరగా చెప్పావు. ఆత్మ అనేది బ్రహ్మంలో భాగం. కృష్ణుడు చెప్తున్నది, ఈ బ్రహ్మాన్ని తెలుసుకుంటే మళ్లీ మళ్లీ పుట్టి చావడం తప్పిపోతుంది. అది అమృతత్వం. మనలో ఉన్న మారని భాగాన్ని గుర్తించడమే ప్రశాంతత తెస్తుంది. అవును, మనలో ఏదో ఒక భాగం ఉంటుంది. హ్యాపీ అయినా, సాడ్ అయినా, టైర్డ్ అయినా కూడా మారదు. అది మనం. అది తెలుసుకోవడమే పీస్. అమ్మా, నేను ఏడ్చినప్పుడు కూడా లోపల ఏదో ఉంటుంది, కామ్గా. అది అదేనా? అది అదే మీరా, అది అదే. ఇప్పుడు కృష్ణుడు ఈ బ్రహ్మం ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్సర్వతో క్షిశిరో ముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరమాత్మకు అన్ని వైపులా చేతులు ఉన్నాయి, అన్ని వైపులా కాళ్ళు ఉన్నాయి, అన్ని వైపులా కళ్ళు, తలలు, ముఖాలు ఉన్నాయి, అన్ని వైపులా చెవులు ఉన్నాయి. ఇడీ లోకాన్ని ఆవరించి ఉన్నాడు. అంటే నిజంగా 1000 చేతులుంటాయా? అది లిట్టల్ కాదారో. కృష్ణుడు చెప్పేది, ఆ దైవం అన్ని చోట్లా ఉంది. నీ చెయ్యి దేవుని చెయ్యి, నా కళ్ళు దేవుని కళ్ళు, అన్నిటిలో అదే ఉంది. అంటే నా చేతుల్లో కూడా దేవుడు ఉన్నాడా? అవును మీరా, అంతేకాదు మన పక్కనున్న వాళ్లల్లో కూడా.
మన ఫ్రెండ్లో, టీచర్లో, ఇంట్లో పెంచే మొక్కలో కూడా. ఇష్టం లేని పిల్లల్లో కూడా. అవును ఆరో, వాళ్ళల్లో కూడా. అందుకే కృష్ణుడు అన్నిటిలో దైవాన్ని చూడమంటున్నాడు. తోటలో సన్లైట్ అన్ని మొక్కలను ఒకే విధంగా తాకుతుంది కదా. ఇష్టమైన మొక్క అయినా ఇష్టం లేని మొక్క అయినా అలాగే ఆ దైవం అందర్లో ఉంది. అందుకే అందరినీ ప్రేమించాలి కదా నాన్న. అన్నిటిలో దైవాన్ని చూడగలిగితే అందరితో కనెక్షన్ అనిపిస్తుంది. అదే నిజమైన భక్తి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది ఇంకా డీప్గా వెళ్తుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఆ పరమాత్మ అన్ని ఇంద్రియాలకు మూలం, కాని తనకు ఏ ఇంద్రియాలు లేవు. అన్నిటినీ పోషిస్తున్నాడు, కాని దేనికి అటాచ్డ్ కాదు. గుణాలు లేవు, కాని అన్ని గుణాలను అనుభవిస్తున్నాడు. అమ్మా, ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంద్రియాలకు మూలం కాని ఇంద్రియాలు లేవు. ఇది ఎలా పాసిబుల్? అరో, ఎలక్ట్రిసిటీ గురించి ఆలోచించు. అది బల్బ్లో లైట్ ఇస్తుంది, ఫ్యాన్ని తిప్పుతుంది, ఫ్రిడ్జ్ని చల్లగా చేస్తుంది. కానీ ఎలక్ట్రిసిటీకి అవేమీ లేవు. అది వెలుతురు కాదు, చలి కాదు, గాలి కాదు, కాని అన్నిటికీ శక్తి అది. ఓ, అంటే పరమాత్మ అలా ఉంటాడా? అన్నిటికీ పవర్ ఇస్తాడు కాని తను వేరేగా ఉంటాడు. అవును, అంతేకాదు. అసక్తం సర్వభృత్ అంటున్నాడు. అన్నిటినీ సపోర్ట్ చేస్తున్నాడు, కాని దేనికీ అతుక్కుపోలేదు. అది చాలా ఇంపార్టెంట్. అమ్మలాగా. అమ్మ మనందరినీ కేర్ చేస్తుంది కాని అమ్మకు తన లైఫ్ కూడా ఉంటుంది. మీరా చాలా బాగా చెప్పింది. సూపర్ సోల్ అంటే అదే. అన్నిటినీ మెయింటైన్ చేస్తూ అన్నిట్లో ఉంటూ ఏదానికి కట్టుబడకుండా ఉంటుంది. అదే దాని స్వభావం. సూపర్ సోల్ అంటే ఏమిటి నాన్నా? సూపర్ సోల్ అంటే అన్ని జీవులలో ఉండే దైవ్ ప్రెజెన్స్. మన లోపల ఉన్న ఆత్మ మనది, కానీ అన్నిటిలో ఉండే ఆ పెద్ద ఆత్మ సూపర్ సోల్. అది అన్నిటినీ చూస్తూ ఉంటుంది, అన్నిటినీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఒంటరిగా లేమన్నమాట. నువ్వన్నది సరిగ్గా ఉంది మీరా. నిజమైన అర్థం అదే. మనం ఎప్పుడూ ఒంటరిగా లేం. నిజమైన అర్థమవడానికి కళ్ళు చెవులు మాత్రమే సరిపోవు. లోపల చూసే ఎబిలిటీ కావాలి. ట్రూ అండర్స్టాండింగ్ గోస్ బియాండ్ వాట్ వీ కెన్ సీ ఆర్ టచ్. అది మన లోపల నుండి వస్తుంది. ఆరవ్, మీరా, ఈరోజు మనం చదివిన అన్ని శ్లోకాలు ఒక థ్రెడ్తో కనెక్ట్ అయ్యాయి. గమనించారా? జ్ఞానం గురించి చెప్పాడు. భక్తి, ఆత్మ, బ్రహ్మం, సూపర్ సోల్. అన్నిటిలో దేవుడు ఉన్నాడు అని కూడా చెప్పాడు. అవును, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీకు అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అది పుస్తకాల్లో కాదు, బయట కాదు, నీ లోపల, నీ చుట్టూ ఉన్న అన్నిటిలో ఉంది. అమ్మా, అర్జునుడికి ఇది అర్థమైందా? అర్జునుడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆరవ్, నువ్వు అడిగినట్టే. అందుకే ఈ కాన్వర్జేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కృష్ణుడు పేషెంట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. నాన్నా, మనం కూడా అర్జునుడిలా క్వశ్చన్స్ అడగవచ్చా? అడగాలి మీరా. క్వశ్చన్ అడగడమే జ్ఞానానికి మొదటి అడుగు. అర్జునుడు అడిగాడు కాబట్టే కృష్ణుడు చెప్పాడు. అంతేకాదు, ఈరోజు మనం నేర్చుకున్నది ఏమిటంటే, జ్ఞానమంటే కేవలం ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కాదు, తనను తాను అర్థం చేసుకోవడం, అన్నిటిలో ఆ కనెక్షన్ చూడగలగడం. అమ్మా, ఈ జ్ఞానం అందరికీ రావచ్చా, లేదా ఓన్లీ వైస్ పీపుల్కే వస్తుందా? కృష్ణుడు అందరికీ చెప్తున్నాడు. ఆరవ్, స్పెషల్గా ఉండాల్సిన అవసరం లేదు. మనసు తెరిచి ఉంచుకుంటే చాలు. అదే కృష్ణుడి గొప్పతనం. ఈ జ్ఞానం అందరికోసమే. నాన్నా, ఈ అన్ని శ్లోకాలు చదివాక నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. లోపల ఏదో వామ్గా అనిపిస్తుంది. అదే మీరా. అది రికగ్నిషన్. నీ లోపల ఉన్న దానిని గుర్తించడం. నాన్న, కానీ ఒక్కోసారి నాకు అర్థమవుతుంది, ఒక్కోసారి మళ్ళీ ఫర్గెట్ అయిపోతుంది. అది ఎందుకు? అది చాలా ఆనెస్ట్ క్వశ్చన్ ఆరవ్. అందుకే కృష్ణుడు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నాడు. నిరంతరం, రోజు. ఒక్కసారి అర్థమైతే అయిపోదు. రోజూ ఆ థాట్తో ఉండాలి. అందుకే మనం రోజూ ఈ గీత చదువుతున్నాం. ఒక్కో శ్లోకం మళ్ళీ మళ్ళీ వినడం వల్ల అది లోపలికి వెళ్తుంది. అమ్మా, భక్తి అంటే ఏమిటి? కృష్ణుడు మొదటి శ్లోకంలో చెప్పాడు కదా. భక్తి అంటే లవ్ మీరా, హోల్ హార్ట్తో, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. కృష్ణుడు చెప్పింది అనన్యయోగేన భక్తి అంటే ఇంకే వైపు చూడకుండా పూర్తిగా. అది డిఫికల్ట్ గా ఉంటుంది కదా అమ్మా, పూర్తిగా ఫోకస్ చేయడం. అవును, కానీ ప్రాక్టీస్తో వస్తుంది. నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తావు కదా, అప్పుడు ఇంకేమీ అనిపించదు. అలాంటిదే. ఓ, అంటే భక్తి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అవును, ప్రతిరోజు కొంచెం కొంచెం.
అందుకే ఈ జర్నీ ముఖ్యమైనది. ఈరోజు మనం నేర్చుకున్న అన్ని శ్లోకాలు ఒక్క మాటలో చెప్పాలంటే తనను తాను తెలుసుకో, అన్నిటిలో ఆ దైవాన్ని చూడు, అది నిజమైన జ్ఞానం. నాన్నా, ఇప్పుడు నాకు అన్నిటిలో దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది. అది అనిపించడమే జ్ఞానం మీరా. ఈ రోజు మనం చాలా డీప్గా వెళ్ళాం. జ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, సూపర్ సోల్ ఎలా అన్నిటిలో ఉంటుందో. అమ్మా, తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడు? తర్వాత కృష్ణుడు చెప్తాడు, ఈ పరమాత్మ లోపల ఉంటూ బయట ఉంటాడు, దగ్గరగా ఉంటూ దూరంగా ఉంటాడు, విభజించబడినట్టు కనిపిస్తూ అన్నిటిలో ఒకటిగా ఉంటాడు. అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో చూద్దాం. అమ్మా, ఒకే సమయంలో లోపల బయట ఉండటం ఎలా పాసిబుల్? ఆ క్వశ్చన్ పట్టుకో మీరా.